హలో గైస్, వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. సో ఈరోజు అయితే ఒక టాపిక్ తోటి అయితే వచ్చేసా. సో టాపిక్ ఏంటిది, దాని గురించి మాట్లాడుకునే ముందు టాపిక్స్ లేవా అని అంటే ఉన్నాయి. సో కన్నప్ప నుంచి అయితే ఒక టాపిక్ అయితే ఉన్నది. సో మొన్న వాళ్ళు బుక్ కాదనుకుంటా, కామిక్ అని చెప్పేసి ఒకటి ఇంకేదో పెట్టారు టైటిల్ అయితే. సో యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు. సో నాకు తెలిసి ఇది రెండో ఎపిసోడ్ అట నేను చూసింది. దీనికి ముందు ఇంకో ఎపిసోడ్ అది కూడా చూసా. బట్ ఆ ఎపిసోడ్ ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు. కనీసం వాళ్ళు స్టోరీ పెట్టలేదో కూడా చాలామంది వరకు చూడలేదు. అండ్ ఇది కూడా నాకు రికమెండ్ చేస్తే చూసినా తప్పించి నేను అప్డేట్స్ వచ్చినాయని ట్విట్టర్ ఓపెన్ చేసి ఏం చూడలేదు అట్లా. సో ఓకేనా, ఇంతవరకే అది ఎవరైనా చూడకపోతే చూసేయండి. దీని గురించి అయితే రేపు వస్తాయి వీడియోస్. అండ్ రేపు ఫిబ్రవరి 3 కాబట్టి ప్రభాస్ అన్న ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పిళ్ళు. సో చూడాలి మరి ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తాం. మ్యాక్సిమం సాయంత్రం ఆ టైంకి అయితే రిలీజ్ చేసేది ఎప్పటికీ. సో ఇప్పుడు కూడా అప్పుడే రిలీజ్ చేస్తారా లేదా చూడాలి. సో ఓకేనా, ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే టాప్ 5 సాంగ్స్ ఇన్ TFI. నాకు తెలిసి ఈ సాంగ్స్ వింటేనే నేను నిద్రపోతా అని కొంతమంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకైతే రికమెండ్ చేస్తాయి. ఇంట్లో నేను ఖచ్చితంగా పడుకునే ముందు అయితే ఈ 2 సాంగ్స్ని చూసిన తర్వాతనే పండుకుంటాను. సో ఇది ఇంటికాడ బయట ఎప్పుడు ప్రతిరోజు చూస్తావా అంటే చూడను. మ్యాక్సిమం ఫస్ట్ నాకు సాంగ్స్ విన బుద్ధి అయితే ఫస్ట్ పెట్టే 2 సాంగ్స్ గురించి లాస్ట్లో చెప్తా. సో ఆ 5 సాంగ్స్ గురించి అయితే మాట్లాడదాం. అందులోకి వెళ్ళి 2 సాంగ్స్ గురించి లాస్ట్లో చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి కల్కి మూవీ. నోరు తిరుగుతులే కొద్దిగా ఏమనుకోకండి. కల్కి మూవీలో సాంగ్స్ ఎక్కడున్నాయిరా బాబు అని అనుకోవచ్చు. సో ఉన్నాయి. ఒకటేమో ఫస్ట్ భైరవాద్ వస్తుంది. సో అదంతా కొద్దిగా ఫ్యాన్స్కి అట్రాక్షన్ అనిపిస్తుంది. అఫ్కోర్స్ బాగానే ఉంటుంది. అది కాదు, అది కర్ణుడికి హింట్ ఇచ్చేలాగా ఉంటుంది. సో దాని గురించి మాట్లాడొద్దు. సో ఇంకోటి హోప్ ఆఫ్ శంబాలా అని ఒకటి ఉంటుంది, అది కూడా కాదు. సో ఇంకొకటి మెయిన్ థీమ్ ఆఫ్ కల్కి అని ఉంటుంది. మీరు కొట్టండి కల్కి మూవీ సాంగ్స్ అని కొట్టి థీమ్ ఆఫ్ కల్కి అని కొట్టినా కూడా మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో చూసినా కూడా చాలా వైరల్ అవుతుంది అన్నమాట. మీకు స్టార్టింగ్ కృష్ణుడితో ఒకటి ఉంటుంది, ఆధర్మాన్ని అని చెయ్యక, అదే సాంగ్ థీమ్ ఆఫ్ కల్కి. సో ఇందులో నాకు బాగా ఇష్టమైంది పీక్ నువ్వు ఇక్కడనే పెట్టి వింటావురా బాబు అని కొంతమందికి అయితే ఉంటుంది. నువ్వు ఈ పాయింట్ మీద పెట్టి నువ్వైతే ఆ సాంగ్ ప్లే చేస్తావు అని చెప్పేసి నీకు గూస్ బంప్స్ వచ్చే మూమెంట్ ఎక్కడ ఉంటుంది అని చెప్తే. సో సాంగ్ అయితే అధర్మాన్ని అని చేయగా అక్కడ స్టార్ట్ అయ్యి మధ్యలో ఒక బీజం పడి, సో ఆ బీజం పడుతున్నప్పుడు కలిని చూపెడతారు, అదే సుప్రీమియాస్కిని చూపెడతారు. సుప్రీమియాస్కిని చూపెట్టిన తర్వాత స్పాట్ అని చెప్పేసి దశావతారాలు వస్తాయి. మీనమ్మాయి మిడప కూర్మ అవతారం, వరాహ, నరసింహ, కృష్ణ, రామ, ఇట్లా 9 అవతారాలేమో చూపెడతారు. ఒక అవతారం కలికిని చూపెట్టారు. సో అదును స్వధర్మాన్ని పరిరక్షించగా అక్కడ గూజ్ బంప్స్ వస్తాయి మళ్ళీ. సో ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ ఈ లిరిక్స్ రాసింది చంద్రబోస్ గారు, దీనికి సంతోష్ నారాయణ మ్యూజిక్. సో చూడండి ఎవరైనా చూడకపోతే. అండ్ నెంబర్ 2 వచ్చేసి బాహుబలి 2. సో ఇది వచ్చేసి ఒక ప్రాణం అని ఉంటుంది. ఇది బాహుబలి 2 మీకు స్టార్టింగ్లోనే వస్తాయి, టైటిల్ కార్డ్స్ పడుతున్నప్పుడు వస్తుంది అనుకుంటా. మీకు నాకు తెలిసి ఇది సినిమాలో ఉందో లేదో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ యూట్యూబ్లో సపరేట్ సాంగ్స్ ఉంటాయి. ఒక ప్రాణం అని చెప్పేసి కొట్టండి, చాలా బాగుంటుంది. వాళ్ళు జస్ట్ మీకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హనుమాన్ మూవీలో హనుమాన్కి ఎలివేషన్ ఇచ్చుకుంటా స్టార్టింగ్ హనుమాన్ టైటిల్ కార్డ్స్ పడే ముందు స్టార్టింగ్ అది ఎట్లా తయారైంది, ఆ విగ్రహాలు, ఆ డిజైనింగ్ ఎట్లుంటుంది. సో ఇది కాక మీకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తే సలార్ మూవీ క్లైమాక్స్లో వినరా అని ఒక సాంగ్ ఉంటుంది, విగ్రహాలతో వస్తుంది ఆ సాంగ్. సో ఎగ్జాక్ట్లీ అట్నే ఉంటుంది ఒక ప్రాణం అని చెప్పేసి. చాలా బాగుంటుంది. లిటరల్లీ మీకు కంట్లో నీళ్ళు కూడా తిరుగుతాయి. అంటే బాహుబలిని కట్టప్ప ఓడిసే సీన్స్ ఉంటాయి. కట్టప్ప బాహుబలి కాలు తీసుకొని తన నెత్తి మీద పెట్టుకునే సీన్స్ ఉంటాయి. ఇట్లా చాలా మంచి సీన్స్ ఉంటాయి. దీనికి రాసింది కూడా చంద్రబోస్ గారే. అండ్ మ్యూజిక్ అయితే ఎంఎం కీరవాణి గారు, సారీ మర్చిపోయి ఏమనుకోకండి, ఎంఎం కీరవాణి గారు. అండ్ నెంబర్ 3 వచ్చేసి దశావతారం. సో ఈ మూవీ గురించి మాట్లాడాలి. చాలా బాగుంటుంది. ఫస్ట్ సాంగే మూవీ స్టార్ట్ అయిన ఒక 10 to 15 minutesలో సాంగ్ పడిపోద్ది. చాలా బాగుంటుంది సాంగ్ అయితే. రాయిని మాత్రకు అని చెప్పేసి విష్ణు అవతారం గురించి ఉంటుంది. హీరో వచ్చేసి కమల్ హాసన్ గారు. ఆల్రెడీ మన అందరూ తెలిసిన 10 క్యారెక్టర్స్ ఆయన ప్లే చేస్తారు.
అక్కడ రంగరాజ నంబి అని ఒక క్యారెక్టర్ పాడుతుంది ఆ సాంగ్. సో అది చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి లిరిక్స్ కమల్ హాసన్ గారును ఇంకిద్దరు ఎవరు రాశారు, నాకు ఎగ్జాక్ట్గా పేరు తెలియదు. కమల్ హాసన్ గారు లిరిక్స్ రాశారు అండ్ స్టోరీ కూడా ఆయనదే అనమాట. సో సాంగ్ అయితే చాలా బాగుంటుంది. దీనికి మ్యూజిక్ ఎవరంటే డిఎస్పి. సో ఒకసారి చూడండి. నెంబర్ 4 కృష్ణం వందే జగద్గురుం. ఈ మూవీ చూడకపోతే మోస్ట్లీ అండర్ రేటెడ్ మూవీస్ అంటే ఫస్ట్ ఇదే వస్తుంది నన్ను అడిగితే. అప్పుడు ఎందుకు దాన్ని అంత అండర్ రేట్ చేసి అంత డిగ్రేడ్ చేసి ఎందుకు చూసిలో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికీ. సో అదొక మిస్టరీ. ఈ మూవీ ఇప్పటికి చూడండి మీకు ప్యూర్ గూస్ బంప్స్ ఉంటాయి. ఆ స్టోరీకి తగ్గట్టు ఉంటుంది. విలన్ అంటే ఆ షేడ్స్ ఉంటాయి, హీరో అంటే ఆ షేడ్స్ ఉంటాయి. సో పర్ఫెక్ట్ ఉంటుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. సో ఈ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది క్లైమాక్స్లో, జరుగుతున్నది జగన్ నాటకం అని చెప్పేసి. ఆస్కార్ ఇవ్వాలి కాంపోజర్కి అయితే ఎవరో కాదు మనీష్ శర్మ గారు. సో పిచ్చి లేపిల్లు. లిరిక్స్కి అయితే దండం పెట్టాలి. అసలు ఏం లిరిక్స్ అండి. సీతారామ శాస్త్రి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. నిజంగా సూపర్ ఉంటాయి. ఎగ్జాక్ట్ గూస్ బంప్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇవి ఏంటిదంటే 10 అవతారాస్ గురించి ఉంటుంది. ఇందులో కామన్ ఉన్నది ఏంటంటే శ్రీ మహావిష్ణు 10 అవతారాస్ గురించి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు థీమ్ ఆఫ్ కల్కిలో కూడా అదే చూపెట్టారు. ఇది దశావతారంలో కూడా విష్ణు గురించి ఉంటుంది ఆఫ్కోర్స్ ఆ సాంగ్. అండ్ ఇది ఇప్పుడు ఏమని చెప్పినా జరుగుతున్నది జగన్ నాటకం. సో ఇది కూడా ఆ 10 అవతారాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క సాంగ్ ఉంటుంది. 11 minutes ఉంటుంది. బట్ మూవీలో మాత్రం అంత ఉంటుంది. 6 minutes 7 minutes లెంత్ ఉంటుంది అన్నమాట. హోల్ సీక్వెన్స్ దట్ మ్యూజిక్ స్టార్ట్ అయిన కాంచెల్ ఎండ్ అయ్యేదాకా 8 minutes 9 minutes ఏమో ఉంటుంది. బట్ దీని ఒరిజినల్ వర్షన్ వచ్చేసరికి 11 minutes 16 seconds సంథింగ్ ఏదో ఉంటుంది. నేనైతే రోజు ఏంటి ఈ సాంగ్ ఒకసారి మీకు కూడా రికమెండ్ చేసే ఫస్ట్ సాంగ్ నేనైతే వినండి, చాలా బాగుంటుంది ఈ సాంగ్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 5 పౌర్ణమి. సో ఈ సాంగ్ కూడా నాకు డిఎస్పి గారు ఇక్కడ నాకు డిఎస్పి గారు పీక్ మ్యూజిక్ ఏదైనా ఉన్నదా అని అంటే ఓన్లీ ఇప్పుడు మ్యూజికే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 సాంగ్స్ చూసుకోండి. జరుగుతున్నది జగన్ నాటకం, అదే కృష్ణం వందే జగద్గురుం అయినా సరే, పౌర్ణమి అయినా సరే, ఈ 2 సాంగ్స్ అయినా కూడా ఈ రెండింటికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఇవన్నీ వేరు. ఇప్పుడు దశావతారం కూడా కొద్దిగా దగ్గర పోలికలు వస్తాయి. అంటే ఒక దిక్కు ఎమోషన్ రన్ అవుతూ ఉంటుంది, ఒక దిక్కు ఎలివేషన్ వస్తూ ఉంటుంది, ఒక దిక్కు ఫైట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఎలిమెంట్స్ మిక్స్ అయ్యే సాంగ్స్ ఈ 5 అంటే ఇవి 2 చెప్తాను నేనైతే. ఒకటేమో కృష్ణం వందే జగద్గురుం ఒకటి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఈ భరతనాట్యముగా అని ఒక సాంగ్ ఉంటుంది పౌర్ణమి సినిమాలో. ఆ క్లైమాక్స్లో చూడండి ఆ సీక్వెన్స్ ఉంటుంది, పిచ్చి లేపుతుంది. ఆ టైంలోనే ఆ హ్యూజ్ గ్రాఫిక్స్. ఈవెన్ దశావతారంలో కూడా బాగుంటుంది. గ్రాఫిక్స్ అయినా అక్కడ జరిగే సిచ్యువేషన్స్కైనా. ఒక దిక్కేమో ప్రభాస్ గారి ఆ మూవీలో చెప్తున్న క్యారెక్టర్ శివకేశవ అనే క్యారెక్టర్కి ఒక ఎయిమ్ ఉంటుంది. ఆ ఎయిమ్ నెరవేరబోతూ ఉంటుంది, కళ్ళ ముందు కనబడబోతూ ఉంటుంది. విలన్స్ అడ్డుకుంటారు, విలన్స్తో ఫైట్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యలో ఇక్కడ పూజ జరగాలి, అక్కడున్న ప్రజలు ఏం నెరవేరబోతూ ఉంటుంది అంటే వాళ్ళ కోరిక నెరవేరబోతూ ఉంటుంది. అక్కడ వర్షాలు పడాలని చెప్పేసి తను భరతనాట్యం చేయాలని చెప్పేసి తినాలనుకుంటాడు. సో అక్కడ తను నాట్యం నేర్చుకుని తను చేస్తూ ఉంటుంది శివుడి ముందట. సో ఇక్కడ విలన్ వచ్చి అడ్డుకుంటాడు, విలన్ని కొడతాడు హీరో. సో ఇదంతా జరుగుతున్నప్పుడు 8-9 నిమిషాలు దగ్గర 9 నిమిషాలు కాంపోజ్ చేశారు. ఒక్కొక్క నుంచి షేడ్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ రెండిట్లో కామన్గా ఉన్నదంటే ఇది ఒక దిక్కు అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కృష్ణం వందే జగద్గురుంలో చూసుకున్నా కూడా విలన్ వస్తాడు, విలన్ కూర్చుంటాడు. అక్కడ నాటకాలు ఇస్తూ ఉంటారు, ఒక్కొక్క అవతారానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మధ్యలో నయనతార వస్తుంది, నయనతార గురించి చెప్పడానికి ఇంకో వ్యక్తి వస్తాడు. మధ్యలో తిన్న రివెంజ్ని తీర్చుకోవాలి, ఒక దిక్కు పీపుల్ని సేవ్ చేయాలి. సో ఇదంతా ఉంటుంది. సో ఇవి 2 అయితే నేను పక్కా వింటా పనుకునే ముందు అయితే. ఇవి రెండింటికి ఆస్కార్ ఇచ్చినా తక్కువే అని చెప్పేసి నేనంట. ఎందుకు అంత ఎలివేషన్ ఇస్తాను వాటికి అది ఇది అని చెప్పి మీరు అనుకోవచ్చు. మీరు ఏమన్నా అనుకోవాలి. అవి నాకు ఇక్కడ ఉంటాయి, మీకు ఇక్కడ ఉంటాయి, నాకు ఇక్కడ ఉంటాయి. మోస్ట్ అండర్ రేటెడ్ 2 సాంగ్స్ అన్నమాట ఇవి అయితే. ఇది మీరు ఎంతమంది నేను పోల్ పెడతా చూద్దాం ఇవి అండర్ రేటెడా కాదా అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టాప్ 5 సాంగ్స్ ఇన్ TFI అనమాట. TFIనే కాదు హోల్ ఇండియా అని చెప్తాను నేనైతే.
అంటే ఇండియన్ సినిమా హిస్టరీ ప్రకారం చెప్తున్నా. సో చూస్తూనే ఉండండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఉంటా, బాయ్ బాయ్.